హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలిసిన నేను మధు అని. అయితే ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే టీసీఎస్కి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయాలి, సో డాక్యుమెంట్ని అప్లోడ్ చేయడానికి ఎలాంటి ప్రొసీజర్ని మనం ఫాలో అవ్వాలి, ఏ డాక్యుమెంట్స్ అయితే మన దగ్గర ప్రజెంట్ ఉండాలి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. హోప్ యూ గైజ్ నేను చెప్పే ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద నాతో కమెంట్ సెక్షన్లో పంచుకోండి అనమాట. అలాగే మీకు నిజంగా నేను చెప్పే ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మనం టీసీఎస్కి సంబంధించి ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసే ముందు మీరు ఒక ప్రోగ్రామ్లో అయితే రిజిస్టర్ అవ్వాలి. ఇది వచ్చేసి నేషనల్ స్కిల్ రిజిస్టరీ అనే ఒక పోర్టల్ అయితే ఉంటుంది. సో ఈ పోర్టల్లో మీరు మీ బయోడేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇక్కడ అయితే ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. ఇది వాళ్ళే మీకు చెప్తారనమాట. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఇది బేసిక్ స్టెప్. సో ఇది కంపల్సరీగా అందరూ అయితే రిజిస్టర్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద మానిటరీ స్టెప్. అండ్ డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేస్తే సో పాస్పోర్ట్ అనేది కంపల్సరీ అనమాట. సో ఇట్స్ మాండేటరీ. సో పాస్పోర్ట్ లేకుండా ఏ కంపెనీ, ఏ ఎంఎన్సీ కూడా మనల్ని అలౌ చేయదు. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ పాస్పోర్ట్ అయితే అడుగుతున్నాయి అనమాట. సో ఒకవేళ మీ దగ్గర పాస్పోర్ట్ లేకపోతే కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఈ ప్రాసెస్ని కొంచెం ఫాస్ట్గానే చేయండి. ఎందుకంటే పాస్పోర్ట్ రావడానికి మినిమం 1 month నుంచి 1.5 months అయితే టైం తీసుకుంటుంది. సో ఇఫ్ పాసిబుల్ మీరు ఇప్పుడైతే పాస్పోర్ట్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి 1500 రూపాయలు అయితే అవుతుంది, 1500 రూపీస్. సో పాస్పోర్ట్ ఈజ్ కంపల్సరీ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పాన్ కార్డ్. సో పాన్ కార్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ కంపెనీ అయినా సరే పాన్ కార్డ్ అడుగుతుంది. అలాగే టీసీఎస్ వాళ్ళు కూడా పాన్ కార్డ్ అడుగుతున్నారు. సో మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే కంపల్సరీగా ఇప్పటి నుంచే వాటినన్నింటినీ రెడీ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్ మాండేటరీ. ఇది అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ అందరి దగ్గర కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన 10th మార్క్స్ కార్డ్, అలాగే మన 12th మార్క్స్ కార్డ్. సో మన 10th and 12th కన్సోలిడేటెడ్ మార్క్ షీట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ బీటెక్కి సంబంధించి పీసీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనమాట. అంటే మన డిగ్రీ అయిపోయినట్టుగా మనకు ఒక పీసీ వస్తుంది కదా, సో అదనమాట. అండ్ సిఎంఎం. సో సిఎంఎం అంటే కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో అనమాట. అంటే మన ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్స్ అన్ని ఒక్క షీట్లో ఇస్తారు. సో అది అన్నట్టు. అండ్ ఎన్సిఆర్, నాన్ క్రిమీ లేయర్కి సంబంధించి ఉంటుంది కదా, సో అదనమాట. అండ్ వచ్చేసి ఇవన్నీ ఎక్కడ అప్లోడ్ చేయాలి అంటే మనం నెక్స్ట్ స్టెప్ పోర్టల్ ఉంటుంది కదా, సో నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో అయితే ఇవన్నీ మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో ఇవి మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఎక్కడ, నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో. అలాగే టీసీఎస్ అయాన్ అనే ఇంకో ఉంటుందన్నమాట. సో పోర్టల్ ఉంటుందన్నమాట. ఇందులో అప్లోడ్ చేయాల్సింది ఏంటంటే బాండ్ అండ్ అగ్రిమెంట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయన్నమాట. సో ఫామ్స్ అయితే ఉంటాయి, వీటిని మనం అప్లోడ్ చేయాలి. అండ్ మెడికల్ సర్టిఫికేట్ కూడా, అంటే మనం ఫిజికలీ ఫిట్ ఉన్నాం, మనకు ఎలాంటి డిసీజెస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు, మనం ఆల్ రైట్, అంటే మన హార్ట్ పల్స్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, నెక్స్ట్ మన శ్వాస రేట్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో దీనికి సంబంధించి హైట్, వెయిట్, ఇవన్నిటికి సంబంధించి మనం ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ అయితే ఉంటారు కదా, లైక్ మెడికల్ ఆఫీసర్, తన దగ్గర నుంచి సీల్ అండ్ సైన్తో ఒక సర్టిఫికేట్, లైక్ ఒక ఫామ్ని అయితే ఫిల్ చేసి దాన్ని గెట్ చేయొచ్చు అన్నట్టు. దీనితో పాటుగా మనకి కొన్ని ఫామ్స్ కూడా ఫిల్ చేయాలన్నమాట. ఫామ్ 7 అనేది. సో ఫామ్ 7 అనేది ఏంటి అంటే ఇన్సూరెన్స్కి సంబంధించింది అనమాట. సో ఇవన్నీ వాళ్ళే మనకు పంపిస్తారు, పీడిఎఫ్ రూపంలో లేకపోతే వర్డ్ ఫార్మేట్లో పంపిస్తారు. మనం వాటిని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడం, లేదా జిరాక్స్ తీసుకొని అప్లోడ్ చేయడం అయితే చేయాలి. అలాగే ఫామ్ 9 కూడా. సో ఫామ్ 9 వచ్చేసి దేనికంటే లైక్ మనం సింగిల్గా ఉన్నాము, అన్మ్యారీడ్గా ఉన్నాము, లేకపోతే మన పర్సనల్ డీటెయిల్కి సంబంధించి కొన్ని లైక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఫామ్ 9 అనమాట. అలాగే ఫామ్ 12 వచ్చేసి నామినీ కోసం, అంటే లైక్ మన పేరెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం, డిక్లరేషన్కి సంబంధించి ఇలాంటివన్నీ అనమాట. సో మేబీ ఇవన్నీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కాకపోవచ్చు, ఇవన్నీ ఫామ్స్ అయితే కరెక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట డీటెయిల్స్కి సంబంధించి. సో ఇవన్నీ డిక్లరేషన్కి సంబంధించిన ఫామ్స్ ఇవన్నీ. సో నేను ఇప్పుడే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కున్నాను, మీకోసం ఈ డీటెయిల్స్ అయితే నేను కనుక్కున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ ఇదైతే ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. సో ఇందులో మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేకపోయినా సరే వెంటనే గెట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే వన్స్ ఆన్బోర్డింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ మీరు అప్పుడు టెన్షన్ పడుకోకుండా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా డౌట్స్ అడగచ్చు. సో దానికోసం మీరు మధు వ్లాగ్ స్టడీ అని ఇన్స్టాగ్రామ్లో టైప్ చేసినట్లయితే నా పేరు వస్తుంది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను, వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే
ఆన్బోర్డింగ్ అయిపోయిన తర్వాత ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ ప్రాజెక్ట్లోకి ఎప్పుడు అలొకేట్ చేస్తారనే వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మళ్ళీ రేపు 7 o'clockకి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను సరికొత్త వీడియోతో. అంటిల్ దాన్ స్టే ట్యూన్డ్. సో నిజంగా నేను చెప్పిన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. దిస్ ఈజ్ యువర్ మధు సైనింగ్ ఆఫ్.